హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ వి కృష్ణవేణి. మా ఫామ్ హౌస్ ఇస్తాపురం దగ్గర చోడుపల్లి దగ్గర ఫామ్ హౌస్ ఉంది కదండి. ఆ పక్కన ఫామ్ హౌస్ పక్కన కొత్తగా కరెంట్ పోల్ వేసారు చూడండి. ఎంత హైట్లో చూడండి. ఇక్కడ పాత పోల్ అవి. ఆ పోల్ కంటే ఎంత హైట్లో వేసారు చూడండి. చాలా హైట్ కదండి. చాలా పెద్ద పోల్స్ అండి. 100 feet రోడ్ వస్తుంది. రోడ్డు రెండు వైపులా కొత్త పోల్స్ వేస్తున్నారు. కొత్త లైన్. చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి పాపం. ప్రాణాలకు తెగించి ఎంత పైకి ఎక్కారు చూడండి. చిన్న స్లిప్ అయినా అక్కడి నుంచి కింద పడతారు కదండి. వాళ్ళకి జోహార్లండి. శ్రమైక జీవులు. చూడండి కింద నుంచి మెటీరియల్ అందిస్తున్నారు పైకి. చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి. చూడండి మెటీరియల్ అంతా పైకి అందిస్తున్నాను చూడండి. చూడండి అలా పెన్ను అలా తీసుకొని స్తంభాలకు పెడుతున్నాడు చూడండి. ఎంత హైట్ పెట్టాడు చూడండి. ఎక్సలెంట్, చాలా గ్రేట్ కదండి. వీళ్ళు పర్లాకి నుండి వచ్చారండి. వీళ్ళందరూ కూడా పర్లాకి నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తాను చూడండి. చాలా గ్రేట్ కదండి. కింద నుంచి పైకి మెటీరియల్ అంతా అందిస్తున్నారు. పైన వాళ్ళు మెటీరియల్ అందుకొని ఎంత చక్కగా వర్క్ చేస్తాను చూడండి. చాలా గ్రేట్ అండి. అనుకుంటాం కింద ఫిట్ చేసి పైకి ఎలా పోలీసు పెట్టేసి అనుకున్నాం కదా ఇంటర్వ్యూలు. అలా కాదండి. ప్రతి కింద నుంచి కూడా ప్రతి పార్ట్ కూడా అక్కడే ఫిట్ చేసుకున్నారు. అలా ఫిట్ చేసుకుంటూ నిచ్చెనలాగా పైకి ఎక్కారు. ఎంత ఎండ అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా చూడండి ఎంత చక్కగా కష్టపడతాను చూడండి. చాలా గ్రేట్ అండి. చూడండి కింద నుంచి పైకి ప్రతి పార్ట్ ఫిట్ చేసుకుంటూ పైకి లేదు. ఎంత పైకి లేదు చూడండి. ఎంత పైకి చూడండి. అసలు అది చూడడానికే భయం వేస్తుంది కదా, అంత పైకి లేదు చూడండి. ఆ శ్రమజీవుల శ్రమే మన ఇళ్ళల్లో కాంతి కిరణాలుగా ప్రసరిస్తున్నారు కదండి. చూడండి అవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంత కింద నుంచి ఎంత పైకి ఎక్కి మంచి ఎండలో కష్టపడుతున్నాను చూడండి. అంత ఎత్తు, ఆకాశం అంత ఎత్తుంది చూడండి ఇంచుమించు. చూడండి చిన్న పోల్ అవి. ఆ పోల్కి ఎంత ఇంకా ఆ పోల్ కంటే ఇంకా ఎంత హైట్లో ఉన్నాయి చూడండి. భయం లేకుండా అంత ఎత్తే ఎక్కి ఫిట్ చేస్తాను చూడండి కరెంట్ పోల్. ఆ టెక్నిక్ చూడండి. చూడండి కింద నుండి మెటీరియల్ ఎంత పైకి తీసుకెళ్తున్నాను చూడండి. అలా జోహార్లండి. కింద ఇద్దరుండి పైకి మెటీరియల్ అందిస్తున్నారు. పైన ఇద్దరుండి మెటీరియల్ తీసుకుని ఫిట్ చేస్తున్నారు. ఎంత హైట్లో ఉంది చూడండి. తాడు సహాయంతో అందిస్తున్నారు చూడండి పైకి. అది చూస్తుంటే మీకు ఎలాగ అనిపిస్తుందండి? కింద నుంచి ప్రతి పార్ట్ కూడా
వాళ్ళు బోల్ట్ సహాయంతో ఫిట్ చేసుకుంటూ వెళ్ళారు పైకి. వాళ్ళకి జోహార్లండి, వాళ్ళ ధైర్యానికి. చూడు కింద ఇద్దరు కష్టపడుతున్నారు కింద. ఆ తాళ్ళు ఆగుతుంటే మెటీరియల్ పైకి వెళ్తుంది. కొత్తగా 100 ఫీట్ రోడ్డు వస్తున్నాయండి. రోడ్డుకి ఇరువైపులా ఇలాంటి స్తంభాలు కరెంటు పోలు చేస్తున్నారు. చూడండి వాళ్ళు దిగడం ఎక్కడ చూడండి. చిన్న స్లిప్ అయినా చాలా డేంజర్ కదండి. చూడండి మెటీరియల్ ఎంత సునాయాసంగా పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఆ కరెంటు పోలు అలా తయారవడానికి 2 days శ్రమించారండి. 2 రోజులు కష్టపడారు. కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి అలాగా. ఐళ్ళని తీసేస్తారంట, ఐళ్ళని పోతాయి. రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదా, ఇల్లు కూడా తీసేస్తున్నారు. వాళ్ళు దిగడం ఎంత సునాయాసంగా దిగుతున్నారు చూడండి. ఇద్దరు పైన ప్రతి పార్టీకి పోల్ట్ వేస్తున్నారు గట్టిగా. అడ్డుగా నిచ్చెనలాగా బిగిస్తున్నారు కదా, వాటికి బోల్ట్ బిగిస్తున్నారు చూడండి. నేను ఎప్పుడు ఇలాగ పోల్ వేయడం చూడలేదండి, అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఇవన్నీ అందరికీ షేర్ చేస్తున్నాను. అంత ఎత్తైన స్తంభాలు చూస్తే మనకు అనిపిస్తుంది కదా, అంత పైకి ఎలా ఫిట్ చేశారు అనిపిస్తుంది కదా. ఆ ఫిట్ చేసే విధానం చూపెట్టిన అందరూ. చూడండి అంత పైన కూర్చొని బోల్డ్లు బిగిస్తున్నాను చూడండి. ఎక్సలెంట్, అద్భుతం కదండి. మానవ మేధస్సు ఎంత గొప్పతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు. రామ సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ.